హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు జ్ఞానేశ్వర్. నా ఛానల్ నేమ్ క్యూట్ అండ్ డింపుల్ ఛానల్. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్ సంబంధించినటువంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను కదా. ఈరోజు కూడా కొత్త అప్డేట్తో వచ్చాను. బిగ్ బాస్ నాన్ స్టాప్ 2 కోసం సర్వం సిద్ధం. నాగార్జున గారు హోస్ట్గా చేయబోతున్నారు. బిగ్ బాస్ లవర్స్ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓల్డ్ కంటెస్టెంట్ కూడా వస్తున్నారు. సో ఎవరెవరు వస్తున్నారో, వాళ్ళ నేమ్స్ ఏంది, ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, ఇవన్నీ వివరాలు మీకు తెలవాలంటే మన వీడియో చూడండి. మీకే ఫుల్ క్లారిటీ వస్తుంది. జస్ట్ 5 minutes వీడియో చూడడం వల్ల మీకైతే పూర్తి వివరాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంది. సో బిగ్ బాస్ తెలుగు OTT త్వరలో బిగ్ బాస్ OTT 2 నాగార్జున గారి హోస్ట్ కంటెస్టెంట్స్ కోసం పేట. బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన తర్వాత అదే వేదికపై నుంచి బిగ్ బాస్ OTT సీజన్ 1ని బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ప్రారంభించారు. ఈ సీజన్లో బిందు మాధవ్ విజేతగా నిలిచారు. రన్నర్అప్గా అఖిల్ సాధక్ నిలవడం జరిగింది. కేవలం హాట్స్టార్లో మాత్రమే స్ట్రీమింగ్ అయింది బిగ్ బాస్ నాన్ స్టాప్. ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత నాన్ స్టాప్ 2కు సన్నాహాలు చేస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ 7 ఉల్టాపల్టా సీజన్ భారీగా హిట్ అయింది. 19.5 TRP రేటింగ్ వచ్చి రావడం వల్ల ఎలాగైనా దీన్ని క్యాచ్ చేసుకోవాలని చెప్పి బిగ్ బాస్ టీం నాన్ స్టాప్ 2 స్టార్ట్ చేయాలని ఆలోచిస్తుంది. అలాగే నాన్ స్టాప్ 2 అనేది మ్యాక్సిమం ఫిబ్రవరి 1st వీక్లో స్టార్ట్ కాబోతుంది. అలాగే నాన్ స్టాప్ 2 అనేది టోటల్గా 70 రోజులు ఉండబోతుంది. దీని హోస్ట్గా నాగార్జున గారు ఉండబోతున్నారు. అలాగే ఓల్డ్ కంటెస్టెంట్లను తీసుకుంటున్నారు. అంటే బిగ్ బాస్ సీజన్ 1, 2, 3, 4, 5, 6, 7 అలాగే OTT. సో ఈ 8 సీజన్ల నుంచి ఓల్డ్ కంటెస్టెంట్ నుంచి 8 to 10 మెంబర్స్ ఓల్డ్ కంటెస్టెంట్ని, అలాగే మిగతా ఒక 15 కంటెస్టెంట్ని న్యూ కంటెస్టెంట్ తీసుకోవాలని, టోటల్గా 25 మెంబర్స్ కంటెస్టెంట్ తీసుకోవాలని చెప్పి బిగ్ బాస్ భారీగా ప్లాన్ చేస్తుంది అర్థమవుతుంది. ఇప్పటివరకు అయితే కొన్ని నేమ్లు బయటకు వచ్చాయి. వాళ్ళు ఎవరు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరితో పాటు ఈ మధ్యలో తెలుగులో 1-2 సినిమాలో నటించిన రీతా పనయ్ కూడా ఈ సీజన్లో ఉంటున్నట్లు తెలుస్తుంది. రీతా పనయ్ అలాగే సింగర్ పార్వతి కూడా టీం ఫైనల్ చేశారంట. అలాగే సింగర్ పార్వతి జియో సింగింగ్లో చాలా సట్ట చాతింది. అలాగే నటి సానియా దీప్తి, నటుడు భద్రం, డ్యాన్స్ మాస్టర్ యశ్ కూడా ఈ షోలో పాల్గొనున్నారంట. అంటే టోటల్గా అలాగే బోలే శివాలి, అలాగే మన శుభశ్రీ, అలాగే మన OTT నుంచి మన ఇంకెవరు ప్రిన్సీ యావారు. సో వీళ్ళందరినీ మళ్ళీ అప్రోచ్ అయ్యారని చెప్పి మనకైతే లేటెస్ట్గా సమాచారం అయితే వచ్చింది. అలాగే నైని పవని కూడా రాబోతుందని చెప్పి సమాచారం అయితే వచ్చింది. అలాగే బిగ్ బాస్ 7 సెట్ అయితే టోటల్గా రిమూవ్ చేయడం జరిగింది. ఎందుకంటే OTT 2 కోసము జనవరి 5th నుంచి కొత్త సెట్ వేయబోతున్నారు. ఎందుకంటే హౌస్ చాలా కొత్తగా డిజైన్ చేయాలని చెప్పి OTT 2 రావాలని చెప్పి సో మొత్తం ఈ హౌస్ని అయితే రిమూవ్ చేయడం జరిగింది. సో టోటల్గా బిగ్ బాస్ OTT 2 అనేది ఓన్లీ 10 వారాలు ఉండబోతుంది. అంటే 70 రోజులు మాత్రం ఉండబోతుంది. 25 కంటెస్టెంట్తో ప్లాన్ చేస్తున్నారు. సో ఒక 13 మెంబర్స్ ఫీమేల్ కంటెస్టెంట్లు, 12 మెంబర్స్ మేల్ కంటెస్టెంట్లు వచ్చేలా టోటల్గా 25 మెంబర్స్తో ఎలాగైనా OTT 2ను BB7 లాగా సూపర్ డూపర్ హిట్ చేయాలని చెప్పి BB టీమ్ చాలా విధాలుగా ప్రయత్నం చేస్తుంది. అలాగే కామన్ మ్యాన్ కేటగిరీలో కూడా ఒకరిని తీసుకోవాలని చెప్పి BB ఆడిషన్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ ఆడిషన్లు మ్యాక్సిమం జనవరిలో ఉండబోతున్నాయి. సో ఎవరైతే BBకి రావాలని ఇంట్రెస్ట్ ఉంటావో వాళ్ళందరూ ఆడిషన్లో పాల్గొనాలని చెప్తున్నాను. అలాగే పల్లవి ప్రశాంత్ ముందు, పల్లవి ప్రశాంత్ తర్వాత అని చెప్పి BB చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేంటంటే పల్లవి ప్రశాంత్ ఇష్యూ వల్ల BBకి పోలీసులు నోటీస్ ఇవ్వడం జర. సో BB విన్నర్ అయిన తర్వాత ఎలాంటి ర్యాలీ లేదు అని చెప్పి సో వాళ్ళ అగ్రిమెంట్లో పెడుతున్నారని చెప్పి మనకైతే అర్థమవుతుంది. అలాగే కంటెస్టెంట్లకు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్లు ఈసారి BB ప్లాన్ చేస్తారని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే BB7 విన్నింగ్ రోజు చాలా గొడవలు జరిగింది. ఆ గొడవలు జరగడం వల్ల అనవసరంగా పాపం పల్లవి ప్రశాంత్ గారు జైలుకి వెళ్ళడం జరిగింది. అలాగే బెయిల్ పైన బయటికి కూడా రావడం జరిగింది. సో ఇది ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేటు. అలాగే OTT 2కు హోస్ట్గా నాగార్జున గారే రాబోతున్నారు. నాగార్జున గారు సైన్ కూడా చేయడం జరిగింది. సో OTT 2కు 100% నాగార్జున గారి హోస్ట్ కన్ఫర్మ్ అయింది. సో ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. సో బిగ్ బాస్ సెట్ అనేది హైదరాబాద్లోనే ప్లాన్ చేస్తున్నారు. అదే అన్నపూర్ణ స్టూడియోలో OTT 2గా రాబోతుంది. అలాగే లేడీ కంటెస్టెంట్ 13 మెంబర్ తీసుకోవడంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా లేడీ కంటెస్టెంట్ని విన్నర్ చేయాలని చెప్పి BB టీము చాలా పెద్ద హీరోయిన్లని, అలాగే టాప్ టీవీ యాక్ట్రెస్ని తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే BB1 విన్నర్ బిందు మాధవ్ అయింది కాబట్టి ఇప్పుడు 8 సీజన్లో ఓన్లీ ఒకే లేడీ కంటెస్టెంట్ విన్నర్ అయింది కాబట్టి ఎలాగైనా OTT 2 కూడా లేడీ కంటెస్టెంట్ని విన్నర్ చేయాలని చెప్పి BB టీం చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది అర్థమవుతుంది. అందుకోసమే 13 ఫీమేల్ కంటెస్టెంట్లను తీసుకుంటున్నారు. అలాగే 12 మేల్ కంటెస్టెంట్లు, టోటల్గా 25 కంటెస్టెంట్లు ఈసారి OTT 2లో ఉండబోతున్నారు. చాలా రసవతంగా ఉండబోతుంది.
24/7 లైవ్లో హాట్స్టార్లో రాబోతుంది. ఇలాంటి కొత్త అప్డేట్లు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై హింద్.